ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. సో ఈ కలర్ లో అయితే ఆయిల్ అనేది వస్తుంది అనమాట మనకి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో ఆల్రెడీ చూసారు కదండి, జింజర్ ప్లస్ కోకోనట్ ఆయిల్ తో నేనైతే 1 month ఈ రెండు మిక్స్ చేసి ఇంకా ఇందులో కొన్ని యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ చాలా చాలా బాగుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇది ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది మనకి? పొల్యూషన్ వల్ల, షాంపూ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల, ఆయిలింగ్ ప్రాపర్ గా చేసుకోకపోవడం వల్ల, ఫుడ్ డైట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా. సో ఒక్కసారి ఈ ఆయిల్ యూజ్ చేసి చూడండి, 1 month యూజ్ చేసి చూడండి, రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. ఈ ఆయిల్ లో నేను కోకోనట్ ప్లస్ జింజర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నానని మీకు తెలుసు, కానీ ఇంకా 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను యాడ్ చేశానండి. అవి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుందండి నేను ఏం యాడ్ చేశాను అని చెప్పేసి. సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫస్ట్ 50 ml కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ml ఆయిల్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఈ సైజ్ అల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లాన్ని పీసెస్ గా అయితే కట్ చేసుకోండి. జింజర్ ఇంత చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి. జింజర్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంత యూజెస్ ఉన్నాయని అయితే నాకు తెలియదు. సో జింజర్ వల్ల మన రూట్స్ బాగా గట్టిపడతాయి. రూట్స్ లోపల నుంచి కూడా స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ ఎక్కడైతే ఊడిపోయిందో మనకి 1కి 10 హెయిర్ గ్రోత్ అయ్యేలాగా ఉంటుందండి. హెయిర్ రీగ్రోత్ కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇచ్చింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే జింజర్ వల్ల మనకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని యూజెస్ ఉన్నాయండి జింజర్ లో అయితే. నెక్స్ట్ యూజ్ చేసేది మనం మెయిన్ ఇంగ్రీడియంట్, సూపర్ డూపర్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ వల్ల మీకు యూజెస్ ఏముంటాయో నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు అనుకుంటా. కర్రీ లీవ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. కర్రీ లీవ్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ బ్లాక్ గా అవుతుంది, హెయిర్ థిక్ గా చేస్తుంది. కర్రీ లీవ్స్ ఆయిల్ లోనే యూజ్ చేయడం కాదండి, మీరు ఇంటర్నల్ గా కూడా తీసుకోండి. చాలా మంది పక్కకి ఏర్ పెడుతూ ఉంటారనమాట ఫుడ్ లో కూడా. సో అలా చేయకండి. కర్రీ లీవ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఐస్ కి కూడా చాలా మంచిది కర్రీ లీవ్స్ తింటే. సో అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ గానే కాదు, మనం ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల కూడా కర్రీ లీవ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ వల్ల మన హెయిర్ చాలా బ్లాక్ గా ఉంటుందండి, సూపర్ డూపర్ బ్లాక్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం ఇందులో యూజ్ చేసిన కలోంజీ ప్లస్ జింజర్ వల్ల న్యూ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇది వీక్లీ మీరు కంపల్సరీగా 2 or 3 అయితే యూజ్ చేయండి. నైట్ టైం మీరు ఆయిల్ అప్లై చేసేసుకోండి, మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోండి. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా 1 month ట్రై చేస్తే రిజల్ట్స్ అనేవి మీకు బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. 50 ml ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను 2 spoons క్యాస్టర్ ఆయిల్ వేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ కంపల్సరీగా మిక్స్ చేయండి, మీరు స్కిప్ చేయొద్దు. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో అయితే హీట్ చేయండి. చూసారా కొంచెం బబుల్స్ లాగా స్టార్ట్ అవుతున్నాయి కదా, హీట్ అవడం స్టార్ట్ అవుతుంది కదా. జింజర్ ని పీసెస్ గా కట్ చేసుకున్నాం కదండి, సో యాడ్ చేయండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ 1 spoon కలోంజీ సీడ్స్ యాడ్ చేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే చేయాలండి. బ్లాక్ కలర్ లో వచ్చేస్తాయి అన్నమాట. అప్పటి వరకు లో ఫ్లేమ్ లో మనం మరిగించుకోవాలి ఆయిల్ ని. ఆయిల్ చూడండి ఇలాగ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయండి. స్లిమ్ లో పెట్టుకొని బాయిల్ చేయండి. సో బ్లాక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ ని ఇలాగ స్ట్రైన్ చేసుకోండి.
ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. సో ఈ కలర్లో అయితే ఆయిల్ అనేది వస్తుంది అనమాట మనకి. బ్లాక్ సీడ్స్ కర్రీ లీవ్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఆయిల్ అయితే మనకి. బాయిల్ చేసిన తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదండి, ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. దీన్ని మనం హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాం కదండి, హెయిర్ ప్యాక్స్లో మిక్స్ చేసుకొని హెయిర్కి రాసుకోవచ్చు అనమాట. ఆయిల్ అప్లై చేసే ముందు ఎప్పుడు కూడా హెయిర్ని చిక్కులు లేకుండా దువ్వుకోండి. హెయిర్ని 2 పార్టీషన్స్గా తీసుకొని ఆయిల్ని కొంచెం కొంచెంగా తీసుకొని మన స్కాల్ప్ మొత్తానికి కూడా లేయర్స్గా తీసుకొని అప్లై చేసుకోండి. 5 మినిట్స్ 10 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఆయిల్ అనేది రూట్స్ వరకు బాగా పడుతుంది. చూసారా ఆయిల్ ఎంత డార్క్గా అప్లై చేశానో నేను, మీరు కూడా అలాగే అప్లై చేసుకోండి. హెయిర్ మొత్తానికి కూడా చిగుర్ల వరకు అప్లై చేసుకోండి. చిగుర్లకి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చిట్లిపోకుండా ఉంటుంది. హెయిర్ చిట్లిపోవడం వల్ల కూడా హెయిర్ రీగ్రోత్ అనేది అవ్వదండి. సో చిట్లిపోకుండా చూసుకోండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎవ్వరూ కూడా కోంబ్ అనేది పెట్టద్దు. ఒక 2 అవర్స్ వరకు లూజ్గా జడ అయితే వేసుకోండి. నైట్ అలాగే ఉంచేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి రిజల్ట్స్ అనేవి. సో వీడియో చూసారు కదండి, 12 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మిగిలిపోయింది కదండి, అది వేస్ట్ చేయకుండా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే హెయిర్ ప్యాక్ లాగా చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకున్నానండి. ఆయిల్ హెయిర్ మీదే అప్లై చేసుకున్నాను. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను హెయిర్ వాష్ చేసుకొని. హెయిర్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. హెయిర్ చూసి మీరే చెప్పండి నా హెయిర్ ఎలా ఉందో. నాకైతే సూపర్ డూపర్ బ్లాక్ అనిపించింది. నెక్స్ట్ హెయిర్ సాఫ్ట్గా షైనీగా కూడా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది? సో వీడియో చూసారు కదండి, ఎలా ఉంది? నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఎవరికైనా బాల్ హెడ్ ఉంటే, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అంటే కంపల్సరీగా ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి. డెఫినెట్గా 1 మంత్లో మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు. సో 1 మంత్ తర్వాత నాకు రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.